స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి కొనసాగుతుందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు, ఎడతెరిపిలేని వర్షాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసినప్పటికీ ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ సముద్రం ఏదైతే ఉందో తీరం వెంబడైతే రాకాసి అలలు అయితే గత 3 రోజుల నుంచి కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంతే ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ తుఫాను వచ్చినా ఈ యొక్క సముద్రం మీదే దీని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఉప్పాడ వద్దే ఈ యొక్క కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. గత 3 రోజుల నుంచి ఏదైతే ఈ యొక్క వర్షాలు పడుతున్నాయి, ఓ పక్కన బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలోనే అలల ఉధృతి అయితే తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉప్పాడలో ఉన్నటువంటి ఉప్పాడతో పాటు మాయాపట్నం, ఈ యొక్క సోరాడపేట, ఈ యొక్క మత్స్యకార గ్రామాలు అన్నీ కూడా సముద్రంలో ఈ యొక్క అలల ఉధృతికి కోతకు గురై సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల క్రితం అయితే చూసాం. అంటే సాధారణంగా ఆటుపోటులు ప్రతిరోజు వస్తుంటాయి. అలాగే అమావాస్య, అలాగే ఏదైతే ఉందో అమావాస్య పౌర్ణమి నాడైతే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అలల ఉధృతి అయితే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకార గృహాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఉప్పాడలో ఉన్నటువంటి మాయాపట్నం గ్రామంలో ఉన్నాం. మాయాపట్నంలో అయితే గత 2 రోజుల నుంచి కూడా అలలు ఆ యొక్క మత్స్యకార గృహాల్లో కూడా చేరిపోయాయి. అలాగే సముద్రపు నీరు కూడా ఇళ్లలోకి చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులందరూ కూడా ఆ యొక్క తీర ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలంటూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కావడంతో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే అలర్ట్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మాయాపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉందో. ఈ యొక్క మాయాపట్నంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి గృహాలు అంటే క్రమంగా ఉప్పాడలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అలాగే ఇక్కడ ఇళ్ళు గుళ్ళు మొత్తం అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి గతంలో చూసాం ఈ యొక్క తిరునాళ్ళు ఏదైతే యొక్క ఉప్పాడ సమీపంలో మాయాపట్నంలో ఉన్నటువంటి ఒక రామాలయం ఇప్పటికే కలిసిపోయి తన ఆనవాళ్ళు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి తుఫానికి, ప్రతి సంవత్సరానికి కూడా ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి అంతా కూడా తన రూపురేఖలే మొత్తం మారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మనం చూడొచ్చు ఇప్పుడైతే ఏ విధంగా మత్స్యకారు గృహాలు ఏ విధంగా కలిసిపోయే మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరం వెంబడి రాకాశాలలు ఈ యొక్క సముద్రం వెంబడి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాయాపట్నం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా కోతకు గురైందో ఇళ్లను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ ఒక ఇంటిని పూర్తిగా ఈ యొక్క అలల ఉధృతి కారణంగా పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇక్కడే పాపం మత్స్యకారులు గత 2 రోజుల నుంచి కూడా బిక్కుమండి ఇక్కడైతే ప్రాణం అరచేతిలో పెట్టుకుని అంతా కూడా బతుకుతున్నారు. అమ్మ చెప్పమ్మా, ఇక్కడ ఏంటి మీ ఇల్లు మొన్న ఎప్పుడు కూడా వేసింది ఇదంతా కూడా? మొన్న కూడా వేసింది బాబు. మొన్న పెడు ఏవి లేకుండా శుభ్రంగా ఈ పాంతి అంతా శుభ్రంగా ఈ పాంతి అయితే నీ బాగులు అయితేనే కొట్టేసింది. కొట్టేతే మాకు పై అవకాశం లేదు, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే అది గొట్టేత అంటున్నారు కదా, గొట్టేత అంటున్నారు కదా, గొట్టు పరిపాలనలో గొట్టేసితే కొన్ని నిలబడగలిగేదని మా ప్యాన్లో అండి బాబు. దానివల్ల మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, ఏంటి ఇది ఎప్పుడు కొట్టేసింది? మొన్నటిదాకా ఎలా ఉండేది ఇక్కడ? 15 రోజులు అయ్యింది కొట్టి. ఇలా పుణ్యదిట్లో పడుకున్నాం, పడుకోబడికి అని పడిపోయింది. దేడి పడిపోతుంది, పదపలాడతా పడిపోతుందని చూడబడికి రాకిపోతుంది. రాకిపోతే మనం తీద్దామని బడికి మా తెర వచ్చేసి ఉబ్బరంగా వచ్చేసింది. తెర వచ్చేసిన తర్వాత ఏం చేద్దాము అంటే పోనానికి ఎవరి కాడికి వెళ్ళినా ఇల్లు లేదు, పొల్లు లేదు. ఎవరి ఇల్లు పోయినా కొంచెంసేపు రాని లేదు, ఎవరున్నాం రానియకపోతే ఏం చేయాలని అలాగే ఉన్నాం. అందులో ఉన్నాము. ఈ అయ్యాన్ని గొట్టేసేయండి, మాకు ఏం అక్కరొద్దు, ధనం వద్దు, దబ్బొద్దు, ఈ గొట్టుకోతేసి నిలబెట్టేయండి, ఈ 4 పూటలు మనం ఇక్కడ ఉంటాం కదండి అంటే ఎవరో రచ్చన పెడతలేదు. ఇలాంటి మోతులన్నీ ఎట్టుకొచ్చి రాగిచ్చేస్తున్నారు, కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా మమ్మల్ని? ఎవరో పట్టించుకుంటలేదు. అప్పుడు గతంలో సముద్రం ఎక్కడి వరకు ఉండేది ఇక్కడ? సముద్రం అదిగోండి ఆ తెప్పల కాడికి ఉండేది, తెప్పల బోట్ల కాడికి. ఆ బోట్ల కాడికి ఉన్న దల్లా పడిపోయాయి. మా అమ్మగోళ్ళు 5 రచ్చలు అయ్యింది ఇల్లు, ఒక్క తూపనంగానే పడిపోయింది. పడిపోయిన తర్వాత మరి ఏం చేయాలంటే మనం ఎవరో పట్టించుకుంటలేదు. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ తీర ప్రాంతం మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పారు కదా, మరి ఎక్కడికి వెళ్ళదా? స్కూల్లో గడ్డ పునర్వాసం కల్పించారు? వెళ్ళలేదు, ఎవరో తీసుకెళ్ళలేదు. నిన్న అలాగ వచ్చేసింది కానీ ఎవరో తీసుకెళ్ళలేదు. వాళ్ళు
ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు మాట్లాడలేదు. ఈ మూతిలో రాగిచ్చేసుకొని పోవడమే కానీ అతను ఉరిమిగా ఉన్నాడు. అతను మాట్లాడాడు. ఎలాగంటే మాట్లాడాడంటే 3 రోజులు మయ్యాని వాళ్ళు గొట్టె అయ్యపోతే గొట్టె అయ్యపోతే మనుషులు చచ్చిపోతారు. వాళ్ళు ప్యానాల మీదకి లేదు, ఏ గంజీలు లేవు, కొడుగులు లేవు, అలా ఉన్నారు. వేద్దామని మనసు ఉంటే వేయకపోతే నీకు ఓట్లు వేయాలంటే అని అన్నాము అనేసి చూడొచ్చు. ఇక్కడ అంటే మత్స్యకారులు అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ మొత్తం ఈ యొక్క ఏంటంటే అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగానే గత 3 రోజులుగా అయితే ఇక్కడ ఆటుపోటులు ఎక్కువ వస్తుంటాయి. కానీ దానికి తోడు అమావాస్య పౌర్ణమికి తోడి ఈ యొక్క అలల ఉధృతి ఎక్కువగా వచ్చింది. రాకాశాలలో కూడా ఎగసిపడి ఇక్కడ ఏదైతే చూడొచ్చు మనకు ఒక ఇంటిని చూస్తున్నాం. ఏ స్థాయిలో మొత్తం అంతా కూడా ఇలా గూడు చెదిరి మత్స్యకారుల గృహాలు నేలమట్టమైన అలాగే సముద్రం కెరటాల తాకిడికి ఈ సముద్రంలో కలిసిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్కన ఇంటి బోరుని చూడొచ్చు. ఒక గతంలో అంటే చాలా లోపలికి ఉన్నటువంటి సముద్రం కొంచెం చొచ్చుకొస్తూ ప్రతి సంవత్సరం కూడా దాని రూపురేఖలే మాడిపోతుంది. మనం చూస్తున్నాం. ఇదిగో ఒక ఇంటి బోరు ఏ విధంగా అంటే ఇక్కడ సాధారణంగా ఉన్నటువంటి భూమి పొరలు కూడా చూడొచ్చు. మట్టితో పాటు అలాగే ఇసుక పొర, అలాగే మట్టి ఈ విధంగా మనం చూస్తుంటే ఎంతో లోతులో ఇళ్ళ నిర్మాణం అయితే చేపట్టుకున్నారు వీళ్ళంతా కూడా. ఆ ఇంటికి సంబంధించినటువంటి పునాదులు కూడా క్లియర్గా చూస్తున్నాం. ఈ పునాదులు మొత్తం సముద్రం ముందుకు రావడం, చొచ్చుకు రావడం, అలాగే తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోవడం అనేది కూడా సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడైతే మనం చూసుకుంటే ఈ యొక్క 3 రోజులుగాను మొత్తం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా మొత్తం 10కి పైగా గృహాలన్నీ కూడా ఈ యొక్క సముద్రం అయితే కోతకు గురవి ఇందులో కలిసిపోయినటువంటి దృశ్యాలను మధ్య మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇదంతా కూడా ప్రతిసారి కూడా అత్యధికంగా చూడొచ్చు. ఒక ఇంటిని ఇల్లు మొత్తం గుల్లైపోయినటువంటి పరిస్థితి, సముద్రంలో కలిసిపోయినటువంటి దృశ్యాలను అయితే మీకు చూస్తే ప్రయత్నం చేస్తున్నాం. ఇంటి గోడ ఏ విధంగా ఇక్కడ కూలిపోయిందో మనం చూడొచ్చు. ఇది చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా ఉన్నటువంటి దృశ్యాలను ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా ఇంటి కూడిపోయినటువంటి దృశ్యాలని ఒక రేకుల షెడ్, ఈ రేకుల షెడ్ అయితే చూడొచ్చు. ఇంటి పెంకులు మొత్తం అన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయింది. అంటే ఇది ప్రమాదం. ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మనం కూడా కూలిపోయే ప్రమాదం అయితే కనబడుతుంది చూడుతున్నాం. అక్కడ ఏ స్థాయిలో ఉన్నటువంటి ఇల్లు, మరో పక్కన ఇంటి ఒక పెంకుటిని చూడవచ్చు. ఇది కూడా ఈరోజు లేదా రేపు సాయంత్రానికల్లా శుభ్రం కొట్టుపోయి మొత్తం పడిపోయే అవకాశం అయితే కనపడుతుంది. రేపు ఇప్పుడు చూసినటువంటి ఇల్లు రేపటికైతే ఉండే అవకాశం అయితే ఉండదు. ప్రతిసారి కూడా ఈ విధంగానే ఇక్కడ ఈరోజు చూసినటువంటి ఇల్లు రేపైతే కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఇది ఎప్పుడు కూడా వేసిందండి? ఇవాళ ఉదయం కొట్టేసింది సార్. ఇది అది గత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది 2-3 రోజుల నుంచి కొడతానే ఉంది సార్. రోజుకి వచ్చి 20 నుంచి 30 ఇల్లు పడిపోతున్నాయి సార్. అధికారులు వచ్చి స్పందించట్లేదు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అధికారులే కానీ, రాజకీయ నాయకులే కానీ వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప ఎవరికాడ స్పందించట్లేదు సార్. అయితే గత ఎలక్షన్ ముందల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడనేసి సందర్భం తెలిసినప్పుడు మేము మత్స్యకారులు అందరూ చాలా సంతోషపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏ నాయకుడు కూడా ఈ మత్స్యకార ప్రాంతాలను పట్టించుకున్న నాయకుడు లేడు. ఓన్లీ పట్టించుకున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ తప్ప అనేసి ఉద్దేశంతో మే నెలలో ఎలక్షన్ మూమెంట్ జరిగినప్పుడు మేము మెగా టీవీ 5 అలా కాదు. ఇప్పుడు ఇది ఏదైతే సముద్రం కోత గురైందో ఈ యొక్క మత్స్యకారులు ఎంతమంది ఉంటారు ఈ యొక్క ప్రాంతంలో? ఇప్పుడు ఇల్లు ఇప్పటివరకు ఎన్ని పోయి ఉంటాయి? ఇప్పటి వరకు రమారమి లేదంటే 100 నుంచి 150 ఇల్లు పోయిస్తారో. అయితే మాకు కోరుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 18 నెలలు పోయిన తర్వాత రక్షణ గోడని శంకుస్థాపన చేస్తానన్నాడు. అయితే ఇప్పుడు వరకు కూడా ఏ పని కూడా పూర్తి చేయలేదు. ఓన్లీ పిఠాపురం వరకు పని చేస్తే సరిపోతారో. అయితే పోయిన గ్రామాన్ని మనం కాపాడుకోలేం కాబట్టి ఒక వ్యక్తి చనిపోతే మనం తీసుకురాలేం. అలాగే సముద్ర కోత గురైపోయిన ఊరిని మనం ఎప్పటికీ తీసుకురాలేం కాబట్టి పోయిన ఊరిని పోకుండా కాపాడాలని. అలాగే ఏ అంటే ఉప్పాడలో ఉన్నటువంటి ఏ మత్స్యకార గ్రామాలు ఉన్నాయి?
అలాగే మాయపట్నం ఉందండి, సూరాడపేట, అవనపేట, అలాగే మంగళగిరి దెబ్బ, అలాగే కొత్తపేట గ్రామాలన్నీ మొత్తం అన్ని జలమయం అయిపోతుంది సార్. ఓల్డ్ అమాస పుణ్యానికే కదా సార్, తుఫాను రాకముందు అమాసానికి పుణ్యానికి రమ్మరే మేము 100 నుంచి 150 ఇళ్ళు కోల్పోతూనే ఉన్నారు సార్. గతంలో డిప్యూటీ సీఎం గారు వచ్చి సముద్ర వారికి వచ్చి ఒక ఇంట్లో నివాసం చేశారు, అక్కడ మీటింగ్స్ పెట్టారు సార్. ఆ ఇల్లు కూడా 2-3 నెలల్లో సముద్రంలోకి వెళ్ళిపోయింది సార్. ఇలాగ పోతే ఎంతమందికి ఇల్లులను ఇస్తారో, ఎంతమందికి రక్షణ కల్పిస్తారో, అయితే ఎంతమందికి పరిష్కారం చేయరు. కాబట్టి త్వరలోనే ఊరు పోకముందే రక్షణ కూడా కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా మాకు హామీ ఇచ్చారు, మాట ఇచ్చారండి. తక్షణమే నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని కోరుకుంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఇది ఒక అంటే గతంలో ఇల్లు ఇచ్చారు, గతంలో ఎక్కడన్నా ఇళ్ళ స్థలాలు ఏమైనా ఇచ్చారా మత్స్యకారులకి? ఏమైనా మత్స్యకారులకి ఎక్కడే స్థలాలు ఎవరు ఇచ్చారో ఇచ్చినా కట్టుకైన పరిస్థితి సార్. అదంటే మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు రెక్కాడితే డొక్కనెండలేని పరిస్థితి సార్. రెక్కాడితేనే కానీ డొక్కనెండు సార్. అలాంటి నివాసం కోల్పోతే ఎక్కడ స్థలాలు అయితే ఎలా కట్టుకోవాలి? సముద్ర కోతకు గురైన వారికి తక్షణమే జీవో ఏర్పాటు చేసి ఇల్లు కట్టించేవాళ్ళు సార్. గవర్నమెంట్ స్థలం ఇస్తే ఎలా కట్టుకోవాలి సార్? ఏ స్తోమత లేని అది సార్. మత్స్యకారులు అందరూ కూడా ఇప్పుడు వేటకి వెళ్తున్నారా? అంటే ఇప్పుడు అలల ఉధృతి ఎక్కువగా ఉంది, ఇంకా 3 రోజుల పాటు ఈ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు. మరి ఇప్పుడు వేటకి వెళ్ళారా ఎవరైనా? ఎవరు ఏటకి వెళ్ళదు సార్ ప్రస్తుతానికి అయితే. అంటే సముద్రం కళ్ళకూలంగా ఉంది కాబట్టి ఎవరు ఏటకి వెళ్ళదు సార్. అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అయితే మరి ప్రభుత్వం అయితే మత్స్యకారులని స్పందించేది, రేషన్ అని బియ్యం అని అన్నీ ఇచ్చేదని సార్. ఏ నాయకులు కూడా వచ్చి స్పందించలేదు సార్. ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టి సీఎం పవన్ కళ్యాణ్ గారు చూడాలని మా యొక్క మత్స్యకారుల ఆవేదన అతను చూస్తాడని మాకు ఓట్లు వేసింది సార్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఏదైతే అక్కడ మన గొట్టు అయితే ఉందో ఆ గొట్టు వల్ల ఎక్కువ కెరటాలు ఇక్కడికి వస్తున్నాయి అనుకోవచ్చా? అవును సార్. అయితే ఇక్కడ ఫోర్ట్ ఏరియాది హార్బర్ అని కట్టారు సార్. దానివల్ల ఎక్కువ ఉధృతి ఎత్తుకుంది సార్. దానివల్ల కోత ఎక్కువ గురైపోతుంది, ఊరు మొత్తం నాశనం అయిపోతుంది సార్. అదే ఊరు మొత్తం పోకుండా ముందు ఉండాలంటే మనం ప్రధానంగా కోరుకునేది ఏంటంటే మన రక్షణ కూడా కల్పించాలి. 18 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు గొట్టు ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పుడు వరకు పని మొదలట్లేదు. ఎక్కడో పిఠాపురం నియోజకవర్గం అది మెరకనుంది సార్. అక్కడ పని చేస్తే ఎలాగా? అప్పుడు గొట్టు ఉండేది ఎక్కడ వరకు ఉండేది? అప్పుడు గొట్టు అక్కడ రమరేమీ లేదంటే ఒక 100-200 మీటర్ల లోపలికి ఉండిచ్చారు, 1/2 కిలోమీటర్ లోపలికి ఉండిచ్చారు, లోతులోకి ఉండేది. ఒక సొంత పడవ ఉన్నది సార్. అది ఆ పడవ లోపల ఆతలకు ఉండిచ్చారు. రక్షణ కూడా అది లోపలికి ఉండేది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ పరిపాలన ఉన్నప్పుడు పల్లపరాజు గారు 12 కోట్లు పెట్టి జీవోషిప్ ఏర్పాటు చేశారు. మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది అది. అక్కడి నుంచి ఒక నాయకుడు కూడా పట్టించుకోలేదు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు దృష్టి ఏంటంటే మా ఉప్పాడ ప్రాంతం అంతా ఆయన మీద ఒక కొండ దృష్టి ఉంది సార్. ఆయన మళ్ళీ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండాలని ఆయన మేము కోరుకుంటున్నాం సార్. అలాంటి వ్యక్తి మేము ఎప్పుడు చూడలేం సార్. ఆయన పైన కంపల్సరీ చేస్తాడో ఇవన్నీ స్పష్టంగా ఆయన చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి మనం ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున అయితే ప్రతిసారి దాని స్వభావమే పారిపోతుంది. ఉప్పాడ కోతకు గురవడం, ఇళ్ళన్నీ కూడా ధ్వంసం అయిపోవడం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజుల నుంచి కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే చూడొచ్చు ఇక్కడ ఏదైతే మత్స్యకారు ఇళ్లలో నీరు పోవడంతో పాటు ఇక్కడ మత్స్యకారు ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయ్యేది. ఇది తాజాగా జరిగినటువంటి ఇల్లు. తాజాగా 3 రోజుల క్రితం నుంచి ఈ యొక్క అలల ఉధృతికి కోతకు గురైనటువంటి ఇల్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం. దీని కిందకు వెళ్ళినా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. దీనికి మనం చూడొచ్చు ఒక పెంకిటిల్లు, అక్కడ రేకు షెడ్డు కూడా ఏ స్థాయిలో అలాగే కోతకు గురవుతూ అలాగే కింద పునాదులన్నీ కూడా దొలుచుకుంటూ కూడా కిందకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. అలాగే చూడొచ్చు ఇది ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే కింద గచ్చులు ఇంట్లలో ఉన్నటువంటి గచ్చులన్నీ కూడా ఈ విధంగా నేలమట్టం అయిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఒక పక్కన మరో పక్కన ఇంటికి ద్వారబంధాలు కనబడుతున్నాయి. ఇంట్లో ఏ విధంగా ఇంటి కరెంటు బోర్డు ఇవన్నీ కూడా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇంటికి సంబంధించిన ఇక్కడ కిటికీలు కూడా చూడొచ్చు. ఇక్కడ కిటికీలు ఏ విధంగా ఇక్కడ ఇంటికి సంబంధించిన కిటికీ అలాగే గోడ ఇందులో అంటే ఈ సమయంలో పడిపోయే సమయంలో ఎవరు కూడా భయభ్రాంతులు గురి అందరూ కూడా బయటికి పారిపోతుంటారు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ యొక్క కోతకు గురవి ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా స్తంభాన్ని కూడా చూస్తున్నాం. అలాగే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మరో పక్కన సిమెంట్ రోడ్డు అటువైపు చూస్తే సిమెంట్ రోడ్లు కూడా
మొత్తం లోపలికి ఉండేది. ఇక ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నట్టుగా లోపలికి చాలా లోపలికి ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించినటువంటి ఊరైతే ఉండేది. మొత్తం ఊరు అక్కడ ఉన్నటువంటి గుళ్ళు బళ్ళు మొత్తం అన్నీ కూడా ఇందులో సముద్రంలో కోతకు గురై కలిసిపోయినటువంటి దృశ్యాలు మనకైతే కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ మొత్తం ఇక్కడ తీర మాయపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఏ విధంగా ఇక్కడికి కోతకు గురయ్యో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి జూమ్ చేసి చూపిస్తారు. అంటే అక్కడ దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏది ఇక పునాది ఇల్లు పునాది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఒకసారి ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇది ఒక పునాది, ఇది అంతా కూడా పునాది చూడొస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇంటికి స్లాబ్ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు గొచ్చు కోసం కింద ఏదైతే 30 mm పిక్క కూడా కనబడుతుంది. ఆ పునాదుల నుంచి మొత్తం దొలుచుకుంటూ వెళ్ళి ఇళ్లను కూడా మొత్తం పుక్కటి వేలతో సముద్రంలో కలిసిపోతున్నటువంటి దృశ్యాల్ని ప్రతిదీ చూడవచ్చు. దాదాపుగా ఈ చివరికి పొడవుకి చూసుకుంటే ఒక 12 గృహాల వరకు కూడా మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన దృష్టికి రావడం, వీటిని వెంటనే అధికారులు దృష్టికి చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఖాళీ చేశారు. వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు మనం చూడొచ్చు. ఒక ఇంటికి సంబంధించినటువంటి దూలాన్ని చూడొచ్చు. అప్పట్లో ఇవి తాడి చెట్టుకి సంబంధించినటువంటి దూలాలు మనం ఇదన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మంచి సేవతో కూడినటువంటి ఒక ఇంటికి సంబంధించినటువంటి దూలం అది ఏ స్థాయిలో ఇంటి పడిపోయిన నేపథ్యంలోనే ఇదే ఇంటికి సంబంధించింది అనుకుంటా. ఈ పెంకిటిల్లు గతంలో పెంకిటిల్లుకి తాడి కలప వాడేవారు. ఆ విధంగా వాడినటువంటి కలప ఇప్పుడు అంతా కూడా సముద్రం పాలవుతుంది. ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా మొత్తం ఇల్లంతా ఖాళీ అయిపోయిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ విధంగా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలకు పక్కన సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలోని ఆకాశాలలో ఎగసపడి మత్స్యకార గృహాలు అయితే ఇక్కడ సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం పొడవునా కూడా ఏ విధంగా కలిసిపోయిందో. సముద్రంలో కలిసిపోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నిరాయుసులయ్యారు. అలాగే ఇప్పుడు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు అయితే పంపించారు. చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే మాయాపట్నంలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలన్నీ ఏ విధంగా ధ్వంసమయ్యి ఈ అలల తాకిడికి గురవి ఈ యొక్క సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉందో. పక్కన గత 3 రోజుల నుంచి కూడా ఈ విధంగానే వస్తుంటే ఈ మొత్తం ఈ యొక్క ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇందులోకైతే సముద్రపు నీరు అయితే చేరుకుని ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకే నీరు కూడా పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మ, ఇక్కడ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండేది మొన్నటి వరకు బాగుందండి. ఈ అప్పటి వరకు 2 నెలలు పెట్టి ఇలాగా పోతున్నాయి, అక్కడక్కడికి వెళ్తున్నాము. నెలకు 5,000 ఇమ్మంటున్నారు అద్దె. కొడుకు లేని వాళ్ళు అద్దె అలాగ ఇస్తారండి. ఆ 100 రూపాయలు తెచ్చుకో బతకాలా, 100 రూపాయలు తెచ్చుకో బతకాలా, మా పూట ఎత్తాం వెళ్ళాలా. ఆ 100 లేదు ఆ గంగలోని. పొద్దున్న స్మాలు ఇక్కడ ఉంటున్నాం, ఐసుకోబెళ్ళి పోతున్నాను గంగ పొంగిపోయి. పవర్కేనాను బాబు గెలిచిన మర్రోనే మాకు ఏతానన్నాడు. అతను ఏతాడంటే మేము గెలిపించాము. అతన్ని గెలిపించేలా ఉండి మేము ఎక్కడున్నాం అని అనట్లేదు. ఇప్పుడు ఎంతకాలం నిన్న మొన్న మొత్తం నీరు సముద్రం నీరు ఎలా వచ్చింది అంతవరకు ఇలాగా అక్కడి వరకు వచ్చేసింది. పారిపోయేది జనం అందరూ ఇళ్ళల్లోకి వచ్చేసి మాపులు పోవడం, పొద్దున్నేసి రావడం. ముందు క్రితం ఇలా ఉండేది కాదు. ఎవరో ఆఫీసులో పోలీసులో ఎవరెవరో వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి హై స్కూల్లో ఎట్టి మా భోజనాలు పెట్టి తెల్లారలేసి మా ఇంటికి పంపిపోవాలి. ఇప్పుడు అలా ఎక్కడున్నావు ఏలున్నావు అన్న ఎవరు కూడా మమ్మల్ని పెట్టించుకోవట్లేదు. మాయపెట్టడమును పిడాపురం దత్తం తీసుకున్నాను అన్నాడు. ఏడి ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఎన్ని ఉంటాయి మొత్తం ధ్వంసం అయిపోయినాయి. పోయినాయి అన్నీ 100 ఉంటాయి. మా మాయపట్నం పేరు లేదు ఇప్పుడు. అంతా నా రామాలయం కాడికి వచ్చేసింది. ఇక ఏం చెయ్యాలి మాము, ఎలా బతకాలా? ఓ ఇస్తాడు 2 సెంట్లు భూము కట్టుకుని తామతలేదు. ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నాయి. ఈ తెల్లి పిల్లలు గోల్మంటే ఏడ్చుకుంటూ వెళ్తున్నాను. ఏ ఇంటికన్నా వెళ్తున్నాం అనుకో 5,000 ఇమ్మంటున్నారు అద్దె. 5,000 పూటెత్తాం వెళ్ళలేని వాళ్ళు 5,000 ఎలా తెస్తారండి? చెప్పమ్మా, ఏంటి నిన్నటి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉండదమ్మా ఇంతంతానే? నిన్నటి వరకు ఎలా ఉండేది? అలా ఎలా వచ్చింది? నీరు ఇలాగ ఉంది. అగో మా ఒకట్లో ఇక్కడ చెప్పరు నీటిలో నిలబడి చెప్తాను.
ఎక్కడ నీరు లోపల ఉన్నాయి? పక్కన ఉన్నది 10 రోజులు పెట్టి 10 రోజులు పట్టింది. 10 రోజులు అవుతాను సినిమా అక్కడికి ఇల్లు కానీ నిలబడి చెప్పమ్మా, ఏంటి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మాయపట్నం ఏ విధంగా తయారైంది? సుమారు 10 రోజులు పెట్టి సముద్రం అలాగ వస్తూనే ఉంది. కరెంటులు వస్తున్నాయి కాబట్టి మా ఎమ్మెల్యే పిఠాపురంలోను పవన్ కళ్యాణ్ కోరుకుంది ఒకటే, మాకు కొంపలు కావాలి, ఉన్నట్టు రాయలు కొట్టేస్తానని చెప్పారు కానీ వేయలేదు. మాకు వేయాలని కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు ఎట్టుకొని సముద్రం నోట్లో ఉన్నట్లో ఉన్నాము కానీ ఇల్లు లేవు, తిన్నందుకు తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. మేము కోరుకుంది ఒకటే, మా పవన్ కళ్యాణ్ సార్ కోరుకుంది ఒకటే, మాకు రాయలు కొట్టి కావాలని కోరుకుంటాం. చెంటి పిల్లల నోట్లో ఉన్నట్టు ఉన్నాయి మా బతుకులు. మమ్మల్ని ఎవరు పెట్టించుకున్న వాళ్ళు లేరు. అందువల్ల మేము వెళ్ళి చూస్తున్నాం కాబట్టి మాకు వేసింది కోరుకుంది రాయలు కొట్టి కావాలి, మాకు ఉన్నందుకు ఇల్లు కావాలి, కట్టుకునే బట్టలు లేవు, తిన్నందుకు తిండి లేదు. చెంటి పిల్లలు ఎట్టుకో ఉన్నవి, ఏ రాత్రిలో వస్తుందని భయం వేస్తుంది. వేటకి వెళ్ళట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. టేకు డబ్బులు వేస్తానన్నారు, 20,000 వేసారు కానీ మా పిల్లలు మందులకే వస్తున్నాయి. మాకు తిన్నందుకు తిండి లేదు. మాకు కోరుకుంది ఏంటంటే రాయలు కొట్టి కావాలి, మాకు ఉన్నందుకు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కొట్టేసి ఎవరెవరు? మీ గృహం ఎక్కడ ఉంది? మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడే ఉంటున్నాం, పెడిపోయిన దిక్కలే ఉంటున్నాం. చెంటి పిల్లలు ఎట్టుకో రాత్రిలో దట్టుకుంటున్నాం. అక్కడ శివర్ని ఉంటున్నాం కాబట్టి కోరుకుంది అదే. ఇక్కడ చూడవచ్చు, ఇది మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇవన్నీ కూడా ఎప్పుడు కొట్టేసేయండి అంటే గత 2 రోజుల నుంచి ఎక్కువగా ఉన్నాయన్నారు కెరటాలు. 1 వీక్లోంచి బాగా విపరీతమైన రకాసి అలలు కారణంగా మరి మొత్తం అన్ని ధ్వంసం అయిపోయినాయండి. మరి అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి గారు మేము కోరినది ఏంటంటే రక్షణ గోడ నిర్మించాలని మేము కోరుతున్నాం. త్వరగా మరి వేయాలి. ఎందుకంటే మరి ప్రతి చంటి పిల్లలు కూడా ఇక్కడ అలజడుతున్నారు. బిక్కుమని ఈ యొక్క మాయపట్నం గ్రామంలో ప్రజలందరూ కూడా భయ ఆందోళనకు గురవుతున్నారండి. ఇంకా ఏమున్నాయి మాయపట్నంతో పాటు ఈ వర్షనే ఇళ్ళన్నీ కూలిపోయినాయి కూడా? ఇంకా ఏవేవి ఉన్నాయి? గతంలో ఎక్కువ ఉప్పాడ దగ్గర మాత్రమే ఎక్కువ కూలిపోయి, ఇవన్నీ కూడా ఎందుకు కూడేస్తున్నాయి? ఈ మధ్యలో మళ్ళీ గొట్టేయడం వల్ల ఎక్కువ ఇది అవుతుందా? అది ఒక ఫిషింగ్ హార్బర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి, అదే సార్ ఆటుపోటు అంటారండి, తూర్పుడి తండూరు అంటారండి. ఆ టయ్యానికి అదే పొద్దున అంటారు సార్. అది ఎక్కువ వచ్చేస్తే ఈ భూగర్భం ఎక్కువ కొట్టుకుపోతుందండి. పొద్దున అలా ఎక్కువ పోతుంటుంది సార్. ఊరంతా పోయాక కొట్టేస్తే ఎందుకు సుఖమే ఉంది? ఉన్నప్పుడు అయితే మా కొంపలు పడతాయి, మాకు ఏదో ఆధారం ఉంటుంది. ఏది లేనప్పుడు కొట్టే సుఖమే ఉన్నది. అంతా పోయాక చెందట్లు అంతా పోతుంది, గెంగట్టుకుపోతుంది అంతానా. ఇప్పుడు సుఖమే ఉంది. ఎన్నాళ్ళు చాలా కాలం పడిపోతుంది. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సంవత్సరం రోజులు అయితే ఇల్లు పడిపోయి ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటున్నాను? ఎవరు పట్టించుకుంది కాపాడలేదు. ఎందుకు పిల్లలతో గంజి లేకుండా ఎడుతున్నాం. ఎలా వచ్చేలాగా మనం చూసుకుని ఉండాలా? ఎవరు పట్టించుకోలేదు. అంటే చూడడం పాడడం అంతే. అప్పుడు అవసరం వస్తాం, మళ్ళీ ఎలక్షన్లోనే అవసరం వస్తాం ఓట్లేమని. అప్పుడు ఓట్లు వస్తే మళ్ళీ వేసి కొలు మూసుకో ఓట్లు. సంవత్సరం రోజులు పెట్టి ఏది కొట్టేసిన వాళ్ళకి ఏమైనా వర్మ వచ్చి ఏమైనా చూపించాడా పిలుచుకారం? పోనోళ్ళకి మునిగిపోయేది ఇదేనా చూసుకొని పోవడమును అందిను. పేదవాళ్ళు రాలేదు, చూడడానికి కూడా రాలేదు. పిల్లలు నెట్టుకు సందట్లో ఏడుతూ ఉన్నాం. అగో పాకలు అందాక ఉల్లేసిపోయాం. అగో చెట్ల కింద పిల్లలు నెట్టుకో ఉన్నాం. ఆ గెలిసేలే గారు ఇదిగో తోడిపివమ్మ తినండి, 10 రూపాయలు సాయం చేద్దామని ఒక్కరు కాడ లేదు. చూసి వెళ్ళిపోయాలి, మెను వస్తాము అంతే, ఇస్తాము బియ్యంగింతలు అయిపోయి కూడా అన్నాను. ఇవ్వలేదు. సందట్లో పాటలు సంవత్సరం పెట్టి 4 రోజులు పెట్టి ఎక్కువ ఇల్లు పోయాయి. ఇదిగో ఈ కాడ పోయాయి. ఇప్పుడు తగ్గింది. పొద్దున్న వస్తే ఇక వీళ్ళు అల్లిపోయి వెనక్కిపోతారు. అల్లిపోయి రావట్లేదు ఇక్కడికి రాత్రి కాడనా. తెర మాపులు పొద్దున్న 9 గంటలకి తెర వేసి కొట్టేస్తుంది. రాత్రులు కూడా భయంగా ఉంటున్నాం. తెర కొట్టగా ఇల్లు అదిరేస్తుంది. మా 3 ఆడపిల్లలతో ఉన్నాం. మేము ఎవరు మమ్మల్ని పెట్టించుకున్న వాళ్ళు లేరు. మా ఆయన కూడా ఆటకి తాడికి ఎక్కడికి వెళ్ళడం, అలా మందుల వల్ల పెంచడమే. సానాలు నడ్డం, ఎక్కడికి వెళ్ళడం. అలలు ఎక్కువగా ఉన్నాయి. 3 రోజులు పెట్టి ఉన్నది. 3 రోజులు పెట్టి బాగా తెరలు వేసి కొట్టేస్తున్నాయి. ఎప్పుడు పొద్దునకి ఇలా కొట్టడమే. ఇలా కొట్టడం ఇల్లు ఖాళీ చేసి పోవడమే. ఒకరు ఎవరో పెట్టించుకోవట్లేదు. పొద్దునకి ఒకళ్ళు తుఫాన్ ఎడితే మళ్ళీ ఊర్లోకే మునిగిపోద్ది. ఎక్కడ పోవాలో తెలియదు. పొద్దునకే పొంగిపోయి ఇల్లు కొట్టేసి అదిరేస్తున్నాయి. ఇల్లులు అదిరేసినాయి. ఎవరు పెట్టించుకోవట్లేదు. దొబ్బులున్న వాళ్ళు పోతున్నారు అద్దెలకి. మా నాటి దొబ్బులు లేని వాళ్ళు వేయించేమి ఎక్కడికి వెళ్ళాం. 3 నచ్చలు 4 నచ్చలు అడుగుతున్నారు. ఇంట్లో వచ్చారు కలరా ఇక్కడ ఎవరెవరితో ఉన్నారో పోవడమే కానీ ఎవరు పెట్టించుకోవట్లేదు. గొట్టెత్తాలి అంటున్నారు కానీ గొట్టేబడికి మొన్న వాళ్ళం కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలో దారి లేదు మాకు. అంతే.
మొత్తం ఎన్ని ఉంటాయి? మొత్తం ఇలాగ కొటేషన్ ఎన్ని ఉండొచ్చు? 100 ఉంటాయి, 100 ఇల్లులు ఉంటాయి. అలాగన్నా భయం వేసి సగం మంది ఇల్లులు ఖాళీ చేసి పోయాలి. ఇప్పుడు రీసెంట్గా కొటేషన్ ఎన్ని ఉండొచ్చు? 10 పైన ఉంటాయా? 20 ఇల్లులు ఉంటాయి. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన మనం ఒక సిమెంట్ రోడ్డు చూస్తున్నాం. ఈ విధంగా అయితే వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిమెంట్ రోడ్డు కూడా పడిపోయే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. మొత్తం ఇల్లు భారీ ఎత్తున అయితే ఇందులో కలిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమాని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ ఇల్లు చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంట్లో ప్రస్తుతం అయితే ఖాళీ చేశారు. ఈ కెరటాలు సముద్రం నీరు ఈ యొక్క ఇంట్లో కూడా చొరబడడంతోనే ఖాళీ చేశారు. ఒక పక్కన ఇల్లు చూస్తున్నాం, ఒక పక్కన సముద్రాన్ని చూస్తున్నాం. చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ ప్రమాదం పొంచి ఉందో ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంటి యజమాని ఇల్లు అయితే ఖాళీ చేశారు, మరి ఎక్కడ ఉన్నారో మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎక్కడ వరకు వచ్చిందమ్మా సముద్రం? ఇది మీదేనా? ఇది ఇల్లు మాదే ఇంట్లో గడపలు తలుపులు ఎరగొట్టేసింది. ఇగో అవి కూడా తేలిపోయాయి. అంక లేదు మాకు. అంక నేను పైతుల్లో మేము ఆడవాళ్ళు ఏం చేద్దాం? మేము మగవాళ్ళు లేని వాళ్ళు నిజం చెప్తున్నాం అడుగు. మా ఇళ్ళల్లో గంగలో పోయాయి. మా పిల్ల తెల్లి చెట్ల కింద పోయాము. కరటాలు వచ్చి ఇరుగుతూ ఉంటే మా తరమా మాకు మగవాళ్ళు లేని వాళ్ళు తీరు ఎవరి బతిమాలలో ఏవి తీరేది కూడా. గిన్నె దిక్కులా, ముంత దిక్కులా, కుండ దిక్కులా చెదిరిపోయాయి. నాకు అది కామా ఏటి అని నాన్న పోయిన తెర్రా ఈ కట్టకటీలు ఎరగొట్టేసింది. అది ఎండిపోయింది. ఇక్కడ ఈ మనం ఈత ఎదిన వాళ్ళమా ఏమన్నా మగోళ్ళమా సాగించేందుకు అక్కడ ఇల్లు కూలిపోతే అది పోయింది. అది కలప అగలిపోయి ఎక్కడే పోతున్నాయి. ఇప్పుడు వచ్చింది ఇందులోకి ఇప్పుడు రాడు పెట్టి వారం రోజులు బట్టి వస్తుంది. అది పడిపోనించగా ఇట్లు కట్టుకుంది. గడికి పడదా అలా పొడి కొట్టేసిన గడిచి 10 కోసేస్తుంటే ఎంత పొరగొట్టాం పిల్లలు పట్టుకోయి చెట్ల కింద రోడ్డు ఆతలో పోయాము. ఆ రోడ్డు ఆతలో కొత్త తలగించిన వాళ్ళు ముందే ఇల్లు పోయిన వాళ్ళు అందరూ దూరైతే మనకేమి ఇస్తారు? ఇక వాళ్ళు అద్దెలు కట్టమంటున్నారు. మాకు ఆడ అద్దెలు కట్టి చెప్పచ్చి లేదు కూడా. మీరు ఏం చేస్తాలో ఈ ప్రభుత్వం చెయ్యండి. 3 లక్షలు ఎక్కడ? ఇంట్లో ఎంతమంది ఉండేవారు? మా పాప వాళ్ళు అమ్మాయి ముగ్గురు 3 కాపురాలు అదల్లా పోయింది. బడి మెల్లేసిరి మాసారి అజయ్ అమ్మ కందాలు వెళ్ళి అమ్మ 3 కాపురాలు. ఇది ముగ్గురు ఉంటున్నాం. అధికారులు మిమ్మల్ని ఎక్కడికి సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు? అక్కడికి ఏం పెట్టారు? తరలించలేదు. అధికారులు అధికారులు రావడం చూసుకోకపోవడం లేక పాపత బియ్యం పంపుతామన్నాను అన్నాలే కానీ ఇల్లు పడిపోయి పిల్లలు చెప్పట్టుకో కొద్ది గింజల్లో తడుకున్నాం కానీ ఆ బియ్యం కూడా రాలేదు. పంపించి మరి ఏటో చేతన్నట్టున్నారు చేసిందల్లా ఎవరైతే ఉంటున్నారో మరి పంపుతారని మానేతలో మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు, లోపల నుంచి ఎవరు లేరు. చెట్టు కింద చెట్టుకు అది చిన్నది అక్కడ ఇంటిని దాన్ని నేను ఉంటున్నాం. ఆ వాన వస్తే మరి పంచడానికి పోతున్నాం. వాన రాకపోతే ఈతలకు వస్తున్నాం. ఇక్కడికి వస్తే పిల్లలందరూ పడిపోతాలని అల్లిపోయి అక్కడ ఉండిపోతున్నాం. కరటాలు ఇరిగేస్తున్నాయి. పొద్దున్నే వచ్చి చూసుకున్నారు, పొద్దున్నే తీసుకున్నారు. ఆ కరటాలు వచ్చినప్పుడు పొద్దున్నే ఇలాగే పైతే మాట్లాడిచ్చాడు. ఇలాగ మాట్లాడాము. కిందకంటే ఏమీ చెప్పలేము. ఇప్పుడు పోయినాయి మరి పోతున్నాయి అనుకో ఉన్నా మాయపెట్టక 4 కొంపలన్నా ఉండాలి కదా పేరుకి. అయ్యన్నా కొద్ది నిలబడలేక కొట్టేసి గొట్టు అయితే పోతే పని మీకు ఏం చేస్తాము? బీజ్ అయ్యుండి ఏదో మాకు సాయం చేస్తే చేదులు కానీ లేకపోతే లేదు. కొన్న ఇల్లు కన్నా కొద్ది మాయపెట్టం పేరు పోకంట పోతా మీరు సాయం చేయండి. అంతకంటే ఇక మేమేమి చెప్పలేము. ఇది పరిస్థితి. మత్స్యకారులకు సంబంధించిన గృహాలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి ఇందులో కలిసిపోతున్న నేపథ్యంలోనే మనం చూడొచ్చు. ఈ ఇంట్లో మొత్తం ఇంటినైతే నిన్న వరకు ఇదే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడంతా కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన కారణం అయితే వీళ్ళంతా కూడా తాత్కాలికంగా ఒక గొట్టున గతంలో జియో చిప్ ఉండేది. ఇవన్నీ అంటే మనకి ఇది కనపడుతుంది. ఇది కొంతవరకు ఇంకా రేపు ఎల్లుండిలో మొత్తం ఇది కూడా కోతకు గురై సముద్రంలో కలిసిపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. అదిగా చూడొచ్చు. మరో పక్కన మత్స్యకారులు సంబంధించిన సిమెంట్ రోడ్డు చూడొచ్చు. సిమెంట్ రోడ్డు అయితే ఈ విధంగా ఒక్కొక్కటి కొంచెం తొలుచుకుంటూ పోయి ఈ మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. సిమెంట్ రోడ్లతో పాటు అలాగే ఇల్లు అలాగే అన్ని గుళ్ళు కూడా కలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఇక్కడ
ఏదైతే మాయాపట్నం అంటే ఉప్పాడ సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క మాయాపట్నంతో పాటు అలాగే సూరాడపేట అన్ని గ్రామాలు కూడా ఉంటాయి. మొత్తం ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ప్రభావం అయితే ఉప్పాడ పైన క్లియర్గా ఉంటుంది. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతూ ఉంటుంటుంది. కానీ ఈసారి మరింత ఎక్కువగా అవ్వడానికి ప్రధాన కారణం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్ అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోనే అక్కడ సముద్ర అలలు మరింత ఫోర్స్గా ఇటు రావడం, ఆ గొట్టును తాకి ఆ ఉద్రిక్తకైతే ఈ యొక్క అటుగా కోనపాపేట వైపే దాని ప్రభావం ఉంటుంది, ఇటుగా మాయాపట్నం వద్ద కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సముద్ర అలలు ఎక్కువగా వచ్చి కొట్టుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఇప్పుడు తాజాగా అధిక సంఖ్యలో గత 3 రోజుల నుంచి కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉండి కోతకు గురవుతున్న నేపథ్యంలో మత్స్యకార గృహాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సరిగా ఎవరు కూడా ఆదుకుంటం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ అయితే ఏకంగా ఒక పెద్ద కెరటం వచ్చి ఇంట్లోకి చొరబడిన నేపథ్యంలో అక్కడ ఎలా వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితుల్లో బయటికి పరుగులు తీశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్న సామాగ్రిని ఆ యొక్క ఏదైతే కొంచెం చెట్టు నీడను పెట్టుకుని అక్కడే సామాగ్రి అన్ని కూడా పిల్లలతో కాలం గడుపుతున్నాం. వర్షం పడితే వేరొక పంచకు వెళ్ళి తల దాచుకుంటున్నామంటే కూడా మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా కనపడుతుంది. అంటే తాత్కాలికంగా ఇప్పుడైతే ఏదైతే 323 కోట్లకైతే ఈ యొక్క గొట్టుకు అయితే ప్రపోజల్ పంపించినప్పటికీ రక్షణ కూడా కట్టేందుకు ప్రపోజల్ అయితే పంపించినట్టుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ గొట్టుని ఏర్పాటు చేసి ఈ యొక్క సముద్ర కోత గురి కాకుండా ఈ యొక్క గతంలో ఏదైతే జియో చూపు ఉండేది ఆ జియో చూపుని రక్షణగా ఉండి మాకైతే కోత నివారణకైతే అరికట్టేవారు. కానీ ఇప్పుడు అటు ఈ యొక్క జియో చూపు కూడా రాళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోయిన నేపథ్యంలో సముద్రం మొత్తం ఉప్పాడ మీదకి వచ్చి మొత్తం మాయాపట్నం ఈ యొక్క సూరాడపేట ఈ యొక్క మత్స్యకార గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతుంది. మత్స్యకార ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్న నేపథ్యంలో అలాగే ప్రధానంగా ఈ యొక్క రక్షణ కూడా ఏదైతే 323 కోట్ల నిధులు ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలో తక్షణమే వాటిని నిధులు మంజూరు చేసి రక్షణ కూడా పనులు చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అధికారులు వచ్చి చూసిపోతున్నారు, ఎటువంటి సహాయక చర్యలు కూడా చేపడతలేదని కూడా మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అంటే మరో 3 రోజులైతే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సముద్రం అయితే కోతకు గురవుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి మనం చూసాం మొత్తం అన్నీ కూడా ఇల్లు ఏ విధంగా కోతకు గురయ్యాయో రేపు మళ్ళీ వచ్చి చూసేసరికి ఇప్పుడు చూసినటువంటి ఇళ్ళు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి క్లియర్ కట్గా కనపడుతుంది. ఈ యొక్క అలల కోత సముద్ర కోత అయితే మరింత ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే తక్షణం అధికారులు స్పందించి వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి పంపించాలని కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. అలాగే వర్షం మరింత ఎక్కువైతే మాత్రం వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.